దద్దరిల్లిపోద్దన్న మనం చెప్పారు కదా, గేట్లు తన్నుకొని వెళ్తారు, దద్దరిల్లిపోద్దని. 151 నుంచి 11కి పడగొట్టారంటే ఇక చూసుకో ఏ రకంగా ఉంటుందో. అది కూటమి ఆ రకంగా ఉంటుంది అనమాట. వైసీపీ వాళ్ళు మోసం టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు మోసం చేసి గెలిచారని కూడా కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఈ ఆరోపణలు ఏ విధంగా చూడొచ్చు అంట? ఏ రకంగా మోసం చేశారు? పోయినసారి అదే 151 వచ్చినాయి వాళ్ళకి 151 వచ్చినాయి. అప్పుడు మోసం చేశారని ఇలా అనలేదా? ఏముండదు, ప్రజలు తిరగబడ్డారు అంతే. ప్రజలు మారిపోయారు అక్కడ, అంతే జరిగింది. మాకు మా ప్రభుత్వంపై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదు, ట్యాపరింగ్ చేసి గెలిచారని కూడా కొన్ని అవాస్తవాలు అయితే వస్తున్నాయి. ఈ వాస్తవాలను ఎలా చూడొచ్చు అంట? ట్యాపరింగ్ అధికారంలో ఉంది వాళ్ళేగా. మొన్నదాకా వాళ్ళు చేయకుండా వీళ్ళు ఎలా చేస్తారు ట్యాపరింగ్? వాళ్ళ తరపునే కదా. మొన్నదాకా వాళ్ళే ఉంది. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళే చేయాలిగా. చేస్తే వాళ్ళు చేయకుండా వీళ్ళు ఎలా చేస్తారు? ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు చెప్పండి, మీరు చెప్పండి. వైసీపీ నేతలపై టీడీపీలో కక్షపూరిత సాధింపులు చేస్తున్నారని కూడా వైసీపీలో అయితే విమర్శిస్తున్నారు. ఈ విమర్శలు ఏ విధంగా చూస్తారు? వాళ్ళు గతంలో మాట్లాడిన మాటలకి ఇప్పుడు మాట్లాడిన మాటలకి మీరు చూడండి, ఒకసారి చూస్తే కనుక మీకు అర్థమవుద్ది. పోయినసారి 151 వచ్చినాయని చెప్పేసి వాళ్ళు ఎంత అరాచకం చేశారో అది మీ అందరికీ తెలుసు. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారంటే దానికి పెద్దగా సమస్య ఏం లేదు. వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళు చేశారు. వాళ్ళు 151 వచ్చినాయి, ప్రజలకు మనం న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళు పరిపాలన చేస్తే బాగుండేది. వాళ్ళు 151 వచ్చినాయని జనసేన వాళ్ళ మీద, టీడీపీ వాళ్ళ మీద విపరీతమైన ఇది చూపించారు. దానివల్ల ఆ ఎఫెక్ట్ ఇప్పుడు ఉంటుంది మళ్ళీ. ముఖ్యంగా చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి కంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ పథకాలు ఇచ్చారు. ఈ అమలు చేసే అవకాశం ఉందంటారా? చేస్తారన్న. జగన్ ఏంటంటే అన్న పథకాలు ఇచ్చాడు, డెవలప్మెంట్ లేదు. ఆ కంపెనీలు లేకుండా, కంపెనీల నుంచి మనకి ఇన్కమ్ వస్తేనే కదా ఈ ప్రజలకి మనం పథకాలు ఇవ్వాలన్నాయమ్మా. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే మనకి కంపెనీస్ వస్తాయి, డెవలప్మెంట్ ఉంటుంది, మనీ వస్తుంది. మనీ వాటిని పేద ప్రజలకి పంచడానికి ఉంటుంది. ఒక పక్క నుంచి పెడతారు, ఒక పక్క నుంచి సంపాదిస్తారు. అచ్చం పెట్టుకుంటూ వెళ్తే ఆంధ్రప్రదేశ్ నష్టాల్లో ఒక ఏం పోద్ది అన్న చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి పెడితేనే శ్రీలంక అన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పథకాలు ఇస్తున్నారు కదా, ఇప్పుడు ఏ లంక అవుతుందని కూడా వైసీపీ నేతలు అయితే కొన్ని ప్రశ్నలు అయితే వేస్తున్నారు. ఈ ప్రశ్నలకు మీరు ఎలాంటి సమాధానం ఇస్తారు? అవేముండవు, వాళ్ళు చెప్పిన ఏముండదు. నవ్య ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ మనం చూడబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ మళ్ళీ రూపుదిద్దుకుంటుంది. జగన్ గారి పరిపాలనలో 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళీ అది మొత్తం తీసుకురావాలంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కలిసి ఈ కూటమి అంతా పైన నరేంద్ర మోడీ గారు ఉన్నారు, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని రూపుదిద్దుకునేలా చేస్తారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక పిఠాపురం విషయానికి వస్తే కనుక పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా ఓడిపోతారంటూ కూడా భారీ ఎత్తున బెట్టింగ్స్ అయితే జరిగినాయి. మొత్తం ఓవరాల్గా చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలిచారు. ఈ గెలుపుని మీరు ఏ విధంగా చూస్తారు? అక్కడ వారు వన్ సైడ్ అన్న, అది వాళ్ళకి తెలుసు అయిపోయింది. ఏ రకంగా జరిగిన బెట్టింగ్ అక్కడ తెలుసు. చెప్పారు కదా అక్కడ వర్మ గారు, అసెంబ్లీకి వెళ్తారంటే తన్నుకొని వెళ్తారన్న చూసా. ఆ మాదిరిగానే రిజల్ట్స్ ఉంది ఇక్కడ. అది పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాల తర్వాత తన కష్టం ఫలించింది. మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. దీన్ని ఏ విధంగా ఫీల్ అవుతున్నారు మీరు? పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాల పార్టీ ఒక సింగిల్ ఎమ్మెల్యే లేకుండా, ఎంపీ లేకుండా నడిపారంటే మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఎటువంటి నాయకుడు, ఆయన దేనికోసం వచ్చాడు, దేనికోసం ఆయన అంత 10 సంవత్సరాలు అన్ని కష్టాలు పడి అన్ని మాట్లాడినా కానీ వాళ్ళు ఎంత మాట్లాడారో మీకు తెలుసు. ఏది ఫ్యామిలీ గురించి కానీ రాజకీయం మాట్లాడాలా. ఆయన ఎప్పుడు ఒకటే మాట్లాడతాడు, మీరు రాజకీయం మాట్లాడండి, నేను తప్పు చేస్తే మీరు నిందించండి, మీరు తప్పు చేస్తే నేను నిందిస్తాను. అది లేదు వాళ్ళ దగ్గర. వాళ్ళు ఏకాడికి ఇంట్లో భార్యల్ని, పిల్లల్ని ఆ రకంగా మాట్లాడి ఏది చేసినా కానీ 10 సంవత్సరాలు నిలబడ్డాడంటే అది మీ ఊహలకి వదిలేస్తున్నది. ఆయన కాడేముందో అది.